ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఎన్నో విలువైనటువంటి సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్నటువంటి నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాను. ఈ కోడికి ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఈ దేహం కోసం ఈ లోకంలో ఏదో సంపాదించాలి, సాధించాలనే తపనతో దేవుని యొక్క ఆలోచనను మరచిపోయి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చవలసినటువంటి మనిషి తన దేహం కోసం, ఈ లోకం కోసం ఎంతో ప్రయాసపడుతూ ఏదో సాధించేయాలి అన్నటువంటి ఆలోచన భావనతో ఈ దేహాన్ని నడిపించేటటువంటి ఆత్మ ఒకటి ఉందని, ఆ ఆత్మని దేహంలోకి దేవుడు ప్రవేశపెట్టాడని, ప్రవేశపెట్టబడినటువంటి ఆత్మ ఏదో ఒక రోజు ఈ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుందని ఈ సమాజంలో చాలామందికి తెలుస్తున్నా, అర్థమవుతున్నా, అది గ్రహించిన ఆత్మను గూర్చినటువంటి ఆలోచన అనేది మనిషి మర్చిపోయి బ్రతుకుతున్నాడు భూమి మీద. ఎందుకంటే మనిషి ఆత్మను గూర్చినటువంటి ఆలోచన లేదు అనేది బైబిల్ చక్కగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కానీ దేవుడు అంటున్నాడు, దేహం కోసం పడుతున్నటువంటి ప్రయాస అంతా కూడా వ్యర్థమైంది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి అయితే ఈ లోకానికి అనగా ఈ దేహాల్లోకి వచ్చినటువంటి ఆత్మ ఏదో ఒకరోజు ఈ దేహాన్ని విడుస్తుంది. విడిచినటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో అనే విషయాన్ని కూడా గ్రంథంలో స్పష్టతనిచ్చాడు దేవుడు. ఇచ్చినా కూడా ఆత్మను గూర్చినటువంటి ఆలోచన లేకుండా ఏదో సంపాదించాలనే ఆలోచన తపనతో ఈ భూమి మీద మనిషి దేవుణ్ణి మర్చిపోయాడు. ఆత్మకు కావలసినటువంటి సంపాదనను మర్చిపోయి ఈ దేహం కోసం అశాశ్వతమైనటువంటి లోకంలో ఎంతో ప్రయాసపడుతూ తమ కాలాన్ని, తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడనే బాధను దేవుడు తన గ్రంథంలో రాసి మనకు తెలియపరుస్తున్నటువంటి మాటలు మనం కొన్ని చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక సందర్భాన్ని తలెత్తినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒక మనిషి లోకమంతా సంపాదించేసుకొని ఏం కావాలో సహజంగా ఈ భూమి మీద మనిషికి ఏదైతే అవసరమో అదంతా సంపాదించుకున్న తర్వాత తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏంటి ప్రయోజనం అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో, మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడుతున్నటువంటి మాటను జాగ్రత్తగా మనం ఆలోచనతో చదువుదాం. ఈ మాట, ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమీ ప్రయోజనం? చాలండి, అంతవరకు చాలండి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఒక మనిషి తనకు అవసరమైనవన్నీ సంపాదించేసుకుని, మనిషికి సహజంగా భూమి మీద ఏం అవసరం అండి మీరు ఆలోచించండి. ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్ట, తినటానికి ముద్ద, ఏమండి అంతే కదా. ఇంకంతకన్నా ఇంకేమైనా కావాలా మనిషికి? ఆలోచించండి ఒకసారి. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసినటువంటి విషయం ఒకటి ఉందో, జాగ్రత్తగా మనం దీన్ని ఆలోచించాలా. అంటే ఇల్లు కట్టుకోవద్దని ప్రభువారు అనట్లేదు, వస్త్రాలు కట్టుకోవద్దని ప్రభువారు అంటలేదు, భోజనాన్ని సంపాదించుకోవద్దని ప్రభువారు అంటలేదు. దాని అర్థం అది కాదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని, లోతైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు నేడున్నటువంటి సమాజానికి. నేడున్నటువంటి సమాజం అంటే ఇప్పుడున్న వారికి కొరకే మాట్లాడుతున్నారని మీరు అనుకోవద్దు.
భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కావాల్సిన అవసరమైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడారు, ప్రవక్తలు మాట్లాడారు. అంతకుముందు ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తించేటటువంటి మాటలు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం? సహజంగా మనిషికి ఈ లోకంలో కావాల్సింది ఏంటంటే అన్నీ సంపాదించుకోవటం కావాలి. అదే కదా గొప్ప ఘనత ఈ సమాజంలో మనిషికి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇన్ని సంపాదించినటువంటి మనిషి చనిపోతే ప్రయోజనం లేదంటున్నాడు ఏంటి? అన్నీ సంపాదించిన వాడు ప్రయోజకుడని సమాజం మాట్లాడుతుంది, అన్నీ సంపాదించిన వాడు గొప్పవాడని సమాజం అంటుంది, అన్నీ సంపాదించిన వాడు ధన్యుడని ఈ సమాజం పొగుడుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు కదా, అన్నీ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏంటి ప్రయోజనం అంటున్నాడు. అంటే అన్నీ సంపాదించుకున్న మనిషి ప్రాణం పోతే ఆ ప్రాణానికి నువ్వు సంపాదించిన వాటి వలన ప్రయోజనం లేదని మనకు అర్థమవుతా ఉంది ఈ మాటను బట్టి. అంతేనా? ఈ లోకమంతా సంపాదించుకున్నాడు, సంపాదించుకున్న తర్వాత ప్రాణం పోయింది. పోయినటువంటి ప్రాణానికి ఈ సంపాదన వల్ల ఎలాంటి లాభం లేదన్నట్టుగా మనకు కనపడుతుంది. ఇదే మాట లోకా గారు కూడా రాస్తున్నారు. చూద్దాం ఒకసారి, చాలా బాగుంటుంది ఆ మాట. లోకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చూడండి. లోకా సువార్త 9వ అధ్యాయము, లోకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు చూడండి ఏమంటున్నాడు. లోకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చదువునానా. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల, ఇక్కడ జాగ్రత్తగా మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి ఈ మాట. తన్ను తాను పోగొట్టుకున్న ఎడల, అక్కడేమన్నాడు? ప్రాణం పోగొట్టుకున్న ఎడల అన్నాడు. ఇక్కడ తన్ను తాను పోగొట్టుకోవడం అంటున్నాడు. అంటే అక్కడ పోయినటువంటి ఆత్మ తన్ను తాను పోగొట్టుకుంటే అనే పదజాలాన్ని ఇక్కడ వాడుతున్నారు అని అంటే గ్రంథంలో కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అంటే దేహం అనేది నేను కాదు, దేహం అనేది నేను కాదు. ఈ దేహాన్ని నడిపిస్తున్నటువంటి ఆత్మను చూసావు లోపల, అది నేనంటే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం మాట్లాడుతున్నానంటే యోహాను సువార్త 6వ వచనంలో ఆత్మయే జీవింప చేయుచున్నది. అంటే ఈ దేహం నడవాలనంటే, ఈ దేహం పని చేయాలనంటే, ఈ దేహం లోపల ఉన్నటువంటి ఆత్మ ఉండాలి లోపల. ఆత్మ లేనటువంటి దేహం నిర్జీవమైనటువంటిది, ఆత్మ లేనటువంటి దేహం శవం. అందుకే దేవుని గ్రంథం మనకి ఏమని హెచ్చరిస్తూ ఉందంటే, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? అంటే ప్రయోజనకరమైనది ఏదో నేర్పించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ సమాజానికి సువార్తను బోధిస్తున్నాడు. ఆయన ఈ లోకంలో ఏదో సంపాదిస్తే సంపాదించిన దాని వలన వెళ్ళిపోతున్నటువంటి ఆత్మకు ఎలాంటి ఉపయోగం లేదు. కానీ ఆత్మదేహంలో నుంచి వెళ్ళిపోవటానికి ముందే ఈ ఆత్మకు కూడా కావలసిందేదో ఇక్కడే సంపాదించాలని యేసుక్రీస్తు వారి యొక్క మాట స్పష్టత కనపడుతుంది ఈ మాటలో. కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఆలోచించండి. 25వ వచనం మళ్ళీ చదవండి ఒకసారి. లోకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనం. ఒకడు లోకమంతా సంపాదించి తన్ను తాను పోగొట్టుకున్న ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనం? ఆలోచించండి. మనిషి లాభం కోసం చూస్తాడా, నష్టం కోసం చూస్తాడా? మీరు ఆలోచించండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషి నష్టపోవాలని ఎప్పుడు కోరుకోడు, నష్టం రావాలని కోరుకోడు. మరి దేని కోరుకుంటాడంటే మనిషి లాభాన్ని కోరుకుంటాడు, లాభాన్ని ఆశిస్తాడు. ఏదో లాభకరమైనటువంటి విషయాన్ని దేవుడు తన గ్రంథం ద్వారా ఈ సమాజానికి నేర్పించాలని తన గ్రంథంలో రాయించి సేవకుల ద్వారా ప్రకటిస్తున్నాడు. ఏది లాభకరమైనది సంపాదించాలని మాట్లాడుతున్నాడు. అందుకే ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించగలిగితే భక్తుడైనటువంటి సొలొమోను గారు, మహాజ్ఞానైనటువంటి సొలొమోను గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం చూడగలిగితే గ్రంథంలో ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం ఈ లోక సంపదను గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మనుషులు పడుతున్నటువంటి ప్రయాసను గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూడగలిగితే 2వ వచనం నుంచి 4వ వచనం వరకు వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. ఎక్కడ సమస్తం వ్యర్థం?
ఎవరు చేస్తున్నటువంటి పని వ్యర్థం, ఏ ప్రాంతానికి చెందిన వారు చేస్తున్నటువంటి పని వ్యర్థం అనంటే ఆయన మాట్లాడుతున్నాడు, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. అంటే ఇంత సంపాదిస్తున్నాం, ఇంతగా కష్టపడుతున్నాం, ఇంతగా ప్రయాసపడుతున్నాం, అన్నీ సమకూర్చుకుంటున్నాం, అది లాభమే కదండి. మంచి ఇల్లు కట్టించుకుంటున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, అధికారాన్ని సంపాదించుకుంటున్నాం, పలుకుబడి సంపాదించుకుంటున్నాం, అన్నీ సంపాదించుకొని సమాజం అంత గొప్పవారుగా మనల్ని పొగుడుతూ ఉంటే, అన్నీ సంపాదించుకున్న వారిని ఘనులని మాట్లాడుతూ ఉంటే, అన్నీ సంపాదించుకున్న వారు ధన్యులని సమాజం మాట్లాడుతుంటే, భక్తుడైన సొలొమోను గారు ఏంటండి, సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి ఏంటి లాభం అంటాడేంటి? లాభం అనుకొని మేము ప్రయాసపడి సంపాదిస్తుంటే సొలొమోను గారు ఏంటి లాభం లేదంటాడేంటి? కింద 4 అంటాడు కదా, అద్భుతమైన మాట ఉందండి. తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా, ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా ఏంటి లాభం అంటూ మాట్లాడుతుంటున్నాడు ఆయన. తరము వెంబడి తరము గతించిపోతున్నది. పుట్టిన వారంతా కొంతకాలం ఇక్కడుండి వెళ్ళిపోవలసిన వారేనే ఒక సమాచార వార్తను ఈ సమాజానికి జ్ఞాని అయిన సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా, ఎంత కూర్చుకున్నా ఏదో ఒక రోజు మన ముందటి తరములో ఉన్నటువంటి వారు ఏ రీతిగా అయితే వెళ్ళిపోయారో, మన తర్వాత పుట్టబోతున్న వారు, మనం అందరం కూడా ఏదో ఒక రోజు తరం వెంబడి తరం కాలంతో పాటు వెళ్ళిపోవలసిందే. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచున్నది. భూమి నిలిచుంది, కానీ భూమి మీద పుట్టిన వారందరూ ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. తమ కోసమే, తమ దేహం కోసం, కుటుంబ పోషణ కోసం సమకూర్చుకున్నారు. కూర్చుకున్న వారందరూ కూడా ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. కానీ మనం ఆలోచించవలసిన విషయం, ఆలోచింప చేస్తున్నటువంటి మాట ఒకటి మనకు కనపడుతుంది ప్రతి మాటలో కూడా. ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చుకున్నా ఏదో ఒక రోజు ఇక్కడ విడిచిపెట్టి ఒంటరిగా ఒట్టి చేతులతో వెళ్ళిపోవలసిన వారమే. కానీ దేవుడు ఒంటరిగా ఒట్టి చేతులతో వెళ్ళిపోకూడదు అంటున్నాడు గ్రంథంలో. ఈ భూమి మీద పుట్టిన మనం ఏదో ఒకటి సంపాదించకపోతే పేరు ప్రఖ్యాతులు రావని, బ్రతుకు తెరువు లేదని ప్రయాసపడుతున్నామే దీనికోసం. కానీ ఎంతగా ప్రయాసపడుతున్నామో ఆ ప్రయాసపడుతున్నటువంటి జీవితంలో ఈ దేహాన్ని నడిపించే ఆత్మ ఒకటి ఉంది. ఆ ఆత్మ ఈ దేహాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతుందన్న ఆలోచింపజేస్తున్నటువంటి మాటలు కనపడుతున్నాయి మనకి. ఏంటా మాట మనం చూడగలిగితే చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15-16 వచనాలు. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనను చేత పట్టుకొని పోడు. ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చినా ఏది చేత పట్టుకొని పోలేడని గ్రంథం హెచ్చరిస్తుందంటే ఏదో చేత పట్టుకొని పోవలసింది ఒకటి ఉందని మనకు అర్థమవుతుంది ఈ మాటలో. వ్యర్థమైన ప్రయాసతో పోల్చాడు. నువ్వెంత కష్టపడినా ఈ భూమి మీద నరులు పడుచుండు పాటు అంతటి వలన లాభం లేదంటున్నాడు. కానీ కష్టపడవలసిన ఒక పని ఒకటి ఉంది, ఆ పని వల్ల లాభం ఒకటి ఉంది. ఆ లాభాన్ని అపేక్షించి చేత పట్టుకొని పోవలసినటువంటి ఒక గొప్ప లాభంతో కూడినటువంటి గొప్ప బహుమానం ఒకటి ఉందని గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. ఏమి సంపాదించాలో, ఏది చేత పట్టుకొని వెళ్ళాలో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంలో. ఆయన 16వ వచనంలో మాట్లాడుతున్నాడు చూడండి. అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును. ఎలా అయితే తల్లి గర్భం నుంచి దిగంబరుడుగా భూమి మీదకి వచ్చామో, మరణం తర్వాత అలానే వెళ్ళిపోవాలి మనం. చూడండి, గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి ఏంటి లాభం? సరే, ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాయించాడు దేవుడు. గాలికి సంపాదించటం ఏంటండి? అంటే నువ్వు సంపాదించినటువంటి సంపద అంతా కూడా గాలితో పోల్చాడంటే
ఈ సంపాదన నీకేమైనా ఉపయోగం ఉందా? లేదనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఎందుకు లేదని మాట్లాడుతున్నాడు? ఎందుకు లేదని మాట్లాడుతున్నాడు? ఎంతకాలం భూమి మీద బ్రతికినా ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోవలసిన వారమే. ఎంత మనకు కలిగినా, ఎంత మనం సమకూర్చుకున్నా, కలిగినదంతా సమకూర్చుకున్నదంతా దేవునిదే అని భక్తులు మాట్లాడుతుంటే, మనం మాత్రం కలిగి ఉన్నది మొత్తం కూడా నాదే అని మనం మాట్లాడుతూ దేవునికి దూరం అయిపోయి ఇంకా ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలని సంపాదించవలసినటువంటి శాశ్వతమైనటువంటి లోకములో ఒక ఉన్నతమైన స్థలాన్ని సంపాదించుకోలేని దౌర్భాగ్యపు పరిస్థితిలో బ్రతుకుతున్నటువంటి నేడున్నటువంటి విశ్వాసులకు హెచ్చరికతో కూడినటువంటి ఒక మాట భక్తుడైనటువంటి దావీదు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15-16 వచనాలు చదవగలిగితే ప్రేమైన దేవుని వారలారా, చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. మా పితరులందరి వలె మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులనై ఉన్నాము. జాగ్రత్తగా ఈ పాయింట్అవుట్ చేసుకోవాలి. ఈ మాటలు ఆదాము మొదలుకొని దావీదు గారి దగ్గర వరకు కూడా ఆయన కంపేర్ చేసి మాట్లాడుతున్నాడు. యుగ సమాప్తి వరకు కూడా వర్తిస్తుంది ఈ మాట. జాగ్రత్తగా మనం వినాలి. మా పితరులందరూ కూడా, దేవా, మా పితరులందరూ కూడా నీ సన్నిధిలో అతిథులను పరదేశులు. అతిథులంటే చుట్టాలు అంటోళ్ళు. చుట్టాలు ఎంతకాలం ఉంటారండి? వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మన ఇంటికి బంధుత్వానికి వచ్చినటువంటి అతిథులు ఎంతకాలం ఉంటారు మన దగ్గర? ఎంతకాలం ఉన్నా ఏదో ఒక రోజు ఎక్కడి నుంచి అయితే మన ఇంటికి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. అలాగే భూమి మీదకి వచ్చినటువంటి మనమందరము కూడా పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చినటువంటి మనం కొద్ది కాలం ఉండటానికే వచ్చాం. ఇక్కడికి మనం ఒక యాత్రలో ఉన్నాం. అతిథులుగా ఈ భూమి మీదకి వచ్చాం. అతిథులుగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనం యాత్రలో ఉన్నాం. యాత్రలో ఉన్నటువంటి మనం పరదేశులం. అంటే ఏదో ఒక రోజు ఈ భూమి మీద నుంచి మన యాత్రలో నుంచి మనం పరలోకానికి వెళ్ళిపోవాలన్నమాట. ఆ సత్యము ఎరిగినటువంటి భక్తుడైనటువంటి దావీదు గారు తన చుట్టూ ఉన్న వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మా భూనివాస కాలం నీడ అంతా స్థిరమన్నాడా? అస్థిరం. ఉదయాన 7 గంటలకు చూడండి, సూర్యకాంతికి మన నీడ ఎక్కడ ఉంటుందండి? అక్కడెక్కడో ఉంటుంది. మిట్ట మధ్యాహ్నం చూడండి, అరికాలు కింద ఉంటుంది. 6 దాటిన తర్వాత చూడండి, నీ నీడ నీకు కనపడుద్దా? అంటే నీడ స్థిరమైనదా అస్థిరమైనదా? మనము స్థిరమైన వాళ్ళం, మన నీడ మాత్రం స్థిరమైనది కాదు. అంటే దేవుడు మానవ జీవితాన్ని దేంతో పోల్చాడు? నీడతో పోల్చాడు. శరీరకాల జీవితం, ఈ శరీర సంబంధమైన జీవితం ఈ భూమి మీద నీడ లాంటిది. కానీ అందులో ఉండి నడిపిస్తుందే ఆత్మ. ఆ ఆత్మ జీవితం శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి జీవితం కోసం ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఆయన. స్థిరముగా ఉండువాడు ఒక్కడనూ లేడు. పుట్టినవారు పుట్టినట్టుగానే కొంతకాలం భూమి మీద సంచారం చేసి యాత్రలో అతిథులుగా ఉన్నవారు పరదేశుకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా. నెక్స్ట్ కింద 16 అంటున్నాడు చూడండి, మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించుటకై మేము సమకూర్చిన ఈ వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. అదంతా నీదై ఉన్నది కదా దేవా. ఇల్లు కట్టుకున్నా నీదే, బంగారం కొనుక్కున్నా నీదే, వాహనాలు కొనుక్కున్నా నీవే, ఎంత సమకూర్చినా అదంతా నీదే కదా దేవా. మాదంటే ఏమీ లేదు ఈ భూమి మీద. మాది కాని దానికోసం మేమెందుకయ్యా సమయం వ్యర్థం చేసుకోవాలి? మాది కాని దానికోసం మేమెందుకయ్యా ప్రయాసపడాలి? అందుకే ముందుగానే వాక్య పఠనంగా మీకు చదివించాను ఒక మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నాడు. ఆయన శిథిలమైపోతున్నటువంటి దేహం, శిథిలము కానటువంటి ఒక దేహం ఉంది. ఆ దేహానికి నివాస స్థలం ఒకటి ఉంది. అది పరలోకం అనే మహాలోకంలో ఉంది. దానికోసం మనం ప్రయాసపడుతున్నాం. దానికోసమే మనం ఇక్కడ మూలుగుతున్నాం ఈ దేహంలో. 7 వచనం చదవండి. అందులో 7 వచనాలు. గనుక
ఈ దేహములో నివసిస్తున్న కాలం దేవునికి దూరంగా ఉన్నాం మనం. నెరిగి ఉండియు ఎల్లప్పుడూను ధైర్యము గలవారమై ఉన్నాం మనం. చూడండి, ఎంత జాగ్రత్తగా మనం జాగ్రత్తగా ఈ మాటలతో పాయింట్అవుట్ చేయాలి. ఈ దేహములో ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉన్నాం. దేవునికి దూరంగా ఉన్నటువంటి మన పనింటి భూమి మీద ఈ ఆత్మ చేరవలసిన స్థలం ఉంది. ఆ స్థలము కోసం మనం ఇక్కడ సంపాదించవలసినటువంటి సంపద ఒకటి ఉంది భూమి మీద. ఈ దేహానికి అవసరమైనవి మనం ఎలాగైతే సంపాదించుకొని మన అవసరాలు తీర్చుకుంటున్నామో అలాగే ఆత్మ చేరవలసినటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ స్థలాన్ని మనం సంపాదించాలి. అది సంపాదించాలంటే దేవుని మహాజ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఎంతమంది నేర్చుకుంటున్నారండి? ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. 127వ కీర్తన మొదటి వచనంలో ఆయన మాట్లాడుతున్న చూడండి, భక్తులు మాట్లాడుతున్న 127వ కీర్తన మొదటి వచనములో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే కదండి. దేవుని చిత్తము లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన ఆదరణ లేకపోతే ఏం చేస్తావు భూమి మీద? నువ్వు ఆలోచించొకసారి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఏమన్నా ఆయన కృప లేకపోతే నీ వల్ల ఏమన్నా అవుద్దా భూమి మీద? ఏదైనా చేయగలవా భూమి మీద? అన్నీ ఇస్తుంది ఆయన, నీ అవసరాలు తీరుస్తుంది ఆయన, బ్రతుకునిచ్చి బ్రతికిస్తుంది ఆయన. ఇన్ని చేస్తున్నటువంటి దేవుణ్ణి మరిచిపోయి ఈ దేహం కోసమే పరుగులెడుతున్నావే. అందుకే అన్నాడు ప్రభువారు, ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటయ్య లాభం? తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏంటి లాభం? లాభకరమైనది ఒకటి ఉంది ఈ దేహానికి, ఆత్మకి. ఆత్మకు కావలసినటువంటి లాభకరమైంది మనం సంపాదించాలి. 119వ కీర్తన చూడండి, మరొక మాట చూద్దాం అక్కడ. 119వ కీర్తన 54వ వచనం 55వ వచనం చూడండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడులు హేతువులాయను. ఎక్కడుండి పాడుతున్నాడు పాటలు? బస అంటే నివాసం చేసే ఇల్లు. నేను ఇంటిలో ఉన్నా నీ యొక్క కట్టడలను బట్టి నేను పాటలు పాడుతున్నాను. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. యాత్రలో ఉన్నానని తెలుసుకున్న భక్తులంతా ఎక్కడ కూడా సమయాన్ని వ్యర్థం పరుచుకొనక, ఎక్కడైతే నివాసం బస చేస్తున్నారో ఆ బసలో ఉండి దేవుని కీర్తనలు పాడుతున్నారే, ఆ బసలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని స్మరించుకుంటున్నారే, ఆ బసలో ఉండి, ఆ గృహంలో ఉండి, ఆ నివాసంలో ఉండి, ఆ స్థలములో ఉండి దేవుని ఘనమైన నామాన్ని మహిమపరుస్తున్నారే. ఈరోజు ఉందా భక్తులకి త్యాగం? ఉందా ఈ స్మరణ భక్తుల్లో? ఉందా అండి? ఆదివారం మాత్రమే ఆరాధనకి వెళ్ళిపోయి 4 పాటలు పాడి 4 వాక్యాలు చెప్పేసి 4 వాక్యాలు నేర్చుకొని వచ్చేస్తే అయిపోదండి భక్తి. అందుకే అన్నాడు మొదటి కీర్తన 2వ వచనంలో, దీవారాత్రములు ధ్యానించాలి. ఏమి ధ్యానించాలి? లోకములో ఉన్న జ్ఞానం కాదు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు. భక్తులు అదే చేశారండి, భక్తులు అదే చేశారు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆనాడున్న భక్తులైనా ఈనాడున్నటువంటి భక్తులైనా అందరూ చేయవలసిన పని ఒక్కటే, దేవుని వాక్యమందు సంతోషం ఉండాలి. ఎందుకు సంతోషం అంటే, ఏదో ఒక రోజు మనం ఈ యాత్రలో నుంచి వెళ్ళిపోతాం. అస్థిరమైనటువంటి లోకం, స్థిరము కానటువంటి లోకం. అట్లాంటి లోకంలో ఎలా బ్రతకాలో భక్తులు మనకు నేర్పుతున్నారు, ఎలా బ్రతకాలో చెబుతున్నారు. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడులు హేతువులాయను. అవే నాకు ఆధారం, అవే నాకు తోడు. వాటిని ఎత్తి నేను పాడుతున్నాను నీ కట్టడలు. కిందకు వచ్చేసరికి అంటాడు కదా, యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. ఎంతమంది చేస్తున్నారండి దేవుని నామాన్ని స్మరణ? రాత్రిపూట ఎంతమంది చేస్తున్నారు స్మరణ, ఆయన నామస్మరణ? కిందకు వచ్చేసరికి అంటాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. 56 కూడా చూడండి, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దేవా, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ప్రతి భక్తుడు ఆలోచించవలసింది,
ప్రతి భక్తుడు ఆచరించవలసింది. ఇది ఒక గొప్ప వరంగా భావించవలసినటువంటి కట్టడ ఇది. అది భక్తులు నేర్చుకున్నారు, భక్తులు తెలుసుకున్నటువంటి భక్తులంతా పడుతున్నటువంటి తపన, నేను యాత్రలో ఉన్న ఒక యాత్రికుడని, నేను స్థిరము కానటువంటి ఈ లోకంలో నేను సంపాదించవలసింది ఏంటి అని ఆలోచించారండి వాళ్ళు భక్తులంతా. మరొక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. దానికంటే ముందు పేతురు గారు ఒక మాట మాట్లాడుతున్నారు, అది కూడా చూసుకొని మనం అక్కడికి వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా, ప్రియులారా, చూడండి ఏమంటాడు, చదవమ్మా. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించండి. యాత్రలో ఉన్నారా మీరంతా అంటున్నాడు దేవుడు. యాత్రలో ఉన్నటువంటి మీరంతా శరీర సంబంధమైన క్రియలను మీరు విసర్జించాలి. ఎందుకంటే ఆత్మ పరలోకం వెళ్ళకుండా ఆటంకపరిచేటటువంటి భయంకరమైనటువంటి క్రియలను మీరు విసర్జించాలి. అలా విసర్జించినటువంటి వారే పరలోకం అనే మహాలోకానికి వెళ్ళగలుగుతారని మాట్లాడుతూ ఆదర్శంగా నేడున్నటువంటి భక్తులకు, ఆనాడున్నటువంటి భక్తుల యొక్క గురి, వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉందో విశ్వాస వీరుల జాబితాలోకి వెళ్ళి మనం చూడగలిగితే, ఆనాడు విశ్వాస వీరులు ఎలాగైతే ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకోవాలని, యాత్రలో ఉన్నటువంటి వారు అస్థిరమైనటువంటి లోకం నుంచి స్థిరమైనటువంటి లోకం కోసం ఎంత తపన పడుతూ ఎదురు చూస్తున్నారో ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. వీరందరంటే ఎవరు? విశ్వాస వీరులు. ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను, ఏ వాగ్దానం అయితే వాళ్ళకి ఫలంగా దేవుడు అనుగ్రహించాడో ఆ వాగ్దాన ఫలాన్ని వాళ్ళు అనుభవింపకపోయినను, దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే. ఎలా చనిపోయారండి వీళ్ళంతా? విశ్వాసము కలిగినటువంటి వారుగా మృతి పొందారు. ఎక్కడికెళ్ళాలని తమ విశ్వాసాన్ని కాపాడుకొని బ్రతికారు ఈ భూమి మీద? పరదేశుకి వెళ్ళిపోవాలి. పరదేశుకి వెళ్ళిన వారు పరలోకాన్ని చేరాలి. పరలోకంలో ఒక ఉన్నతమైన స్థలం ఉంది, ఆ స్థలాన్ని సంపాదించుకోవాలన్న తపనతో మరణించేంత వరకును కూడా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా మనకు గ్రంథం హెచ్చరిస్తూ ఉంది. మరొక మాట చూడండి, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. పరలోకం అనే మహాలోకంలో ఒక ఉన్నతమైన స్థలాన్ని మనం సంపాదించాలనంటే ఈ భూమి మీద మనం ఏం సంపాదించాలో మరికొన్ని మాటలు చూసి మనం ముగించేసుకుందాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరవకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానము విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. చూశారండి దేవుడు ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. అంటే పరలోకములో ఒక స్థలాన్ని మనం సంపాదించాలంటే ఈ భూమి మీద ఆత్మ కోసం జ్ఞానాన్ని సంపాదించాలంటే, ఈ ఆత్మ కోసం జ్ఞానాన్ని సంపాదించలేకపోతే పరలోకం మనం చేరలేం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన ఈ భూమి మీద శరీరధారిగా పుట్టి తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని నేర్చుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారే ఇక్కడ ఆయన కూడా పరలోకంలో స్థలం సంపాదించుకోవటానికి ఆయన బతికినంతకాలం ఏం చేశాడో తెలుసండి. దేవా, చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని భూమి మీద సంపూర్తి చేశానయ్యా, ఇప్పుడు నన్ను నీ సన్నిధిలో మహిమపరుచుకుంటావా, నన్ను మహిమపరుస్తావా అని యేసుక్రీస్తు ప్రభువారే మాట్లాడుతున్నారనంటే ఈరోజు మనం ఎంతటండి ఒకసారి మీరు ఆలోచించండి. ఒక మాట చూసి మనం క్లోజ్ చేద్దాం. ఒకసారి మరి భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకం అనే మహాలోకానికి మనం వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలం, ఎవరి ద్వారా వెళ్ళగలం, ఒకసారి అది కూడా మనం చూసుకొని యేసుక్రీస్తు ప్రభువారు పరలోక స్థలం గురించి ఏం మాట్లాడుతున్నారో యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఒకసారి 2వ వచనం నుంచి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం నుంచి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. చూసారండి ఏం మాట్లాడుతుంది యేసుక్రీస్తు ప్రభువారు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి.
లేని ఎడల మీకు చెప్పుదాం కదా నేను అని చెబుతూ మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో సిద్ధపరచిన ఎడల చదువమ్మా మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ మాకు తెలియనని అడగగా ప్రభు అంటున్నప్పుడు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి దగ్గరికి రాలేడని మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే భూమి మీద ఉన్నటువంటి మనం పరలోకం అనే మహాలోకంలో ఒక సొంత స్థలాన్ని సంపాదించాలండి. అందుకనే దీనికి ఒక చిన్న టైటిల్ తీసుకుందాం, నీవు సంపాదించుకోవలసినటువంటి సొంత స్థలం ఏది? నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి సొంత స్థలం ఏది? ఇక్కడ దేహానికి ఒక స్థలాన్ని సంపాదించుకున్నావు, ఆ స్థలంలో ఒక గృహాన్ని కట్టుకున్నావు. కట్టుకున్నటువంటి నీవు కొంతకాలం మాత్రమే ఈ భూమి మీద ఉండగలుగుతావు ఈ భూమి మీద. కానీ ప్రియమైన దేవుని వారలారా, నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి స్థలం నివాస స్థలమా, శ్మశాన స్థలమా, పరలోక స్థలమా? ఏ స్థలం సంపాదించుకోవాలండి? ఏది శాశ్వతమైంది? ఆలోచించండి ఒకసారి. కొద్ది కాలం ఈ దేహం ఉండే స్థలం, మరికొద్ది కాలం శ్మశానంలో ఉండే స్థలం, శాశ్వత కాలం నివాసయోగ్యమైనటువంటి స్థలం పరలోకం అనే మహాలోకంలో ఉన్నటువంటి స్థలం. నువ్వు ఆలోచించు. నువ్వు సంపాదించినా సంపాదించకపోయినా శ్మశానంలో మాత్రం స్థలం ఉంటుంది ఖచ్చితంగా. ఆలోచించండి. కానీ ప్రియమైన దేవుని వారలారా, నువ్వు సంపాదిస్తేనే వచ్చేది పరలోకంలో ఉన్నటువంటి స్థలం. అది రావాలంటే క్రీస్తును నువ్వు నమ్మాలి. నమ్మినటువంటి నీవు సత్యమును అనుసరించాలి. సత్యమును అనుసరిస్తున్నటువంటి నీవు నిత్య జీవానికి వారసత్వాన్ని సంపాదించాలి. అది సంపాదిస్తేనే పరలోకంలో నీకు స్థలం ఉంటుంది. స్థలం సంపాదించిన నీ కోసం స్థలం సిద్ధపరిచి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నాడు. వచ్చినటువంటి ఆయన మిమ్మల్ని సిద్ధపరిచినటువంటి స్థలంలోకి తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట ప్రకారం మనం బ్రతకాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.